జై శ్రీమన్నారాయణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. భవిష్య పురాణం ప్రత్సర్గ పర్వం ప్రథమఖండం సప్తమాధ్యాయ 7వ అధ్యాయం మనం ఇప్పుడు చూద్దాం. అదా సప్తమాధ్యాయ. ఇంతవరకు మనం 6 అధ్యాయం వరకే మనం చూసాము. 6 అధ్యాయంలో కశ్యపుడికి గౌతమ సిద్ధార్థుడు అనే కౌశ్యప వంశంలో గౌతమ సిద్ధార్థుడు వచ్చి ఉన్నారు. హరి వాజ్ బోర్న్ ఆఫ్ కశ్యప యాజ్ గౌతమ, అంటే గౌతముడు కశ్యప వంశంలో వచ్చారని చెప్తున్నారు, కానీ ఆయన యొక్క కశ్యప వంశంలో వస్తారని ఇక్కడ చెప్పబడుతుంది. కానీ ఆయన యొక్క మనం చరిత్ర ఆధారంగా చూస్తే కశ్యపుడి కుమారుడు కాదు, అతను శుద్ధోధనుడు అనే ఒక రాజుగారి కుమారుడని, అంటే నేను గమనించి చూసినప్పుడు అది గౌతముడు అనే తెలుగు మూవీని చూసినప్పుడు దాంట్లో గౌతమ సిద్ధార్థుడు శుద్ధోధనుడు ఒక రాజుకి అతను పుట్టినట్లుగా గమనించాం. అయితే అతను చెప్పింది ఏమిటి అంటే, అతను ఒక క్షత్రియుడైండి కూడా ఈ వైదిక మత ఆచరించడం ఇష్టం లేకుండా, దానివల్ల ప్రజలకు ఎన్నో అనేక రకమైన కష్టాలు సుఖాలు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి, ముఖ్యంగా కష్టాలు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అన్నది అతను చాలా ఆలోచించి ఒక బోధి చెట్టు కింద కూర్చుంటాడు. దాన్ని బట్టే అతనికి బుద్ధుడు అంటే రావి చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడ అతనికి జ్ఞానోదయం కలిగినట్లుగా ఆ సినిమాలో చూపించడం జరిగింది. అయితే అక్కడ అతను కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 6 సంవత్సరాల తర్వాత అతను జ్ఞానోదయం కలిగి అతను తెలుసుకుంటాడు, అన్ని దుఃఖాలకి కారణం కోరికలే. ఆ కోరికలను జయించాలంటే అష్టాంగ మార్గం, ఒక 6 అష్టాంగ యోగం, అష్టాంగ మార్గం దాన్ని కనిపెట్టాడు. అది ఆ విధంగా అతను ఆ యొక్క బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ద వరల్డ్లీ ఫెయిత్స్ మూవ్ అకార్డింగ్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది విష్ణు వీర్యానుసారేణ జగద్ధర్మ ప్రవర్తతే. అంటే విష్ణు యొక్క అనుసారంలోనే అనుసరించే ఈ జగద్ధర్మములు అంటే సర్వధర్మములు కూడా ప్రవర్తిస్తాయి. ఈ ప్రపంచ మతాల యొక్క విశ్వాసములన్నీ కూడా ఆయన అనుసరించే ఉంటాయి అని ఇక్కడ ఒక ముఖ్యమైన శ్లోకాన్ని మనం చూడవచ్చు. ఇక 7వ అధ్యాయంలోకి వస్తే, సూత సెడ్, ఏ కింగ్ నేమ్డ్ పరిహర బిల్ట్ అప్ ఎ బ్యూటిఫుల్ సిటీ. పరిహరుడు అనే ఒక రాజు ఉన్నాడు. అతను గొప్ప నగరాన్ని నిర్మించాడు. ఈ యొక్క known as Kalinjara, which was spread into a Croatia and made it as his capital city. He made it as his dwelling place. He was the destroyer of Buddhists and lived his life with comfort there. అతను పరిహరుడు అంటే ఒక కన్యాకుబ్జ 6వ అధ్యాయంలో మనం చూసినట్టు కన్యాకుబ్జ ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు అర్బుద మౌంటైన్ అంటే మౌంట్ అబు కావచ్చు, అర్బుద మౌంటైన్ అంటున్నాడు. అక్కడ ఒక హోమాన్ని చేయటం, అతనికి 4 కుమారులు కలగటం, వారు వచ్చి అశోక చక్రవర్తిని జయించడం. అశోక చక్రవర్తి అంటే అందరికీ తెలిసిన చక్రవర్తి. అశోక తర్వాత దాన్ని అక్కడతో చాలా మటుకి బౌద్ధ ప్రభావం తగ్గిపోయినట్లుగా ఇక్కడ మన పరిహరుడు లేదా పరమర అని ఇట్లాగా ప్రమర డైనెస్టీ ప్రమర డైనెస్టీ అంటారు. ఈ ప్రమర డైనెస్టీ నుంచి వచ్చిన వాడే విక్రమాదిత్యుడు. ఈ యొక్క
చాప్టర్ 7 అంతా కూడా ఈ ప్రామర్ డైనస్టీ విక్రమాదిత్యుడు గురించి చెప్తుంటారు. అంటే ఇతను క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం వచ్చినట్లుగా చరిత్ర కూడా చెప్తుంటుంది. ఈ బౌద్ధ మతం క్రీస్తు పూర్వం 560 సంవత్సరం నుంచి 412, 13 ఆ సంవత్సరం వరకు ఉందన్నట్టుగా ఇక్కడ చరిత్ర ఆధారంగా చూపిస్తుంది. ఈ 7వ అధ్యాయంలోకి వచ్చినప్పటికల్లా హీ వాజ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ ద బుద్ధిస్ట్ అండ్ లివ్డ్ లైఫ్. ఇతను పరిహరుడు అలాగే ప్రమరుడు వీళ్ళు బౌద్ధ మతాన్ని నాశనం చేసినట్లుగా ఇక్కడ గమనించవచ్చు. అండ్ లివ్డ్ ఇన్ ద రీజన్ ఆఫ్ రాజపుత్ర. ద కింగ్ చపహని బిల్ట్ ద సిటీ ఆఫ్ అజ్మీర్ అనే ఒక రాజపుత్రుడు కింగ్ చపహని which was quite beautiful from artistic and architectural point of view. అజ్మీర్ అనే ఒక నగరాన్ని స్థాపించాడు. ఇట్ వాజ్ ఇన్హాబిటెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఆల్ ద 4 వర్ణాస్, 4 వర్ణాల వారు దాంట్లో నివసించేవారు. బై మేకింగ్ ద సిటీ యాజ్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్ హీ ఫెల్ట్స్ క్వైట్ కంఫర్టబుల్. అక్కడ చాలా సౌకర్యవంతంగా అతను జీవించాడు. ఏ రోలర్ known by the name of Shukla built a city named Dwarka in the Anartha country and felt quite comfortable there. Shukla అనే రాజు ద్వారకా నగరాన్ని అనర్థ దేశంలో, అంటే గుజరాత్ కావచ్చు, అది అనర్థ కంట్రీ అండ్ ఫెల్ట్ క్వైట్ కంఫర్టబుల్ దేర్, అక్కడ నివసించారు అన్నట్టుగా చెప్తుంది. సౌనక మహర్షి ఏం చెప్తున్నారంటే, ఓ ఫార్చునేట్ వన్, ద రూలర్స్ హూ ఆర్ హార్న్ ఆఫ్ ఫైర్ హ్యావ్ రూల్డ్ ద కంట్రీ గ్రేస్ఫుల్లీ. యు ప్లీజ్ స్పీక్ అబౌట్ దెమ్ టు. ఈ యొక్క అగ్నిని, హార్న్ ఆఫ్ ఫైర్, అగ్నితో వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలించారో వాళ్ళ గురించి నాకు చెప్పవా అని సౌనక మహర్షి చెప్తున్నారు. It would be better in case all the Brahmanas leave this place because I am presently overpowered by sleep. Yoga Nidra. నాకు యోగ నిద్ర వస్తుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. అండ్ unable to speak out anything, నేనేం మాట్లాడలేను. Listening to these words, all the Brahmanas then meditated upon Lord Vishnu. మహావిష్ణువుని వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు. ఆఫ్టర్ ది ల్యాప్స్ ఆఫ్ 2000 years, 2000 సంవత్సరాల తర్వాత, ఇది ద్వాపరయుగంలో 2000 సంవత్సరం తర్వాత, ఇది కలియుగం కాదు, అంటే ద్వాపరయుగంలోనే ఇక ప్రవచనం చెప్పబడుతుంది కాబట్టి. సో దే అగైన్ అడ్రస్ దీస్ రిషీస్. మరలా ఆ ఋషులందరూ మళ్ళీ రావటం అనేది జరిగింది. After the expiry of 3,710 years, that after the 3,700 కలియుగం 3,710 సంవత్సరాల తర్వాత, the king named Pramara ruled the country for 6 years. Pramara had a son named Muhammad. ఇది మీరందరూ అనుకున్నట్లుగా ఖురాన్కి సంబంధించినటువంటి ప్రవక్త, విశ్వ ప్రవక్త ముహమ్మద్ మాత్రం కాదు. ఎందుకంటే ఇది ప్రథమ ఖండంలో మనం ఉన్నాము, భవిష్య పురాణ ప్రసర్గ ప్రథమ ఖండంలో ఉన్నాము. తృతీయ ఖండంలో ఒక ముహమ్మద్ వస్తారు. ఆ ముహమ్మద్ యొక్క చరిత్ర, ఆ భోజరాజు, అదంతా తృతీయ ఖండంలో వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చే మహమ్మద్ వేరు. ఆ మహమ్మద్ వేరు. 7వ అధ్యాయంలో విక్రమాదిత్యుడి కంటే ముందు వచ్చేటువంటి మహామద అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, అంటే 6 శత్రువులు మనలో ఉంటారు.
మన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి. మహామద అంటే బాగా మదం కలిగిన, అంటే నీ బాగా మదం పట్టిందిరా అంటారు. అంటే అతనికి ఇట్లాగా ఈ భ్రమరుడి కుమారుడి పేరు మహామద, భ్రమర రాజు యొక్క కుమారుడి పేరు మహామద. అక్కడ తృతీయ ఖండంలో వచ్చే మహామద వేరు. ఇంకా అంటే నేను 2-3 సార్లు కూడా ఇంకోసారి కూడా చూశాను. అంటే హిందూ రాజుల్లో కూడా చాలామంది మహామద రాజులు ఇద్దరున్నారు. అలాగే అల్లా ఖండంలో తృతీయ ఖండంలో కూడా మహమ్మద్ సల్లల్లాహు అస్సలం వారి గురించి అక్కడ భోజరాజు వారిద్దరికి సంభాషణ అంతా తృతీయ ఖండంలో వస్తుంది. ఆ మహమ్మద్ వేరు, ఈ మహమ్మద్ వేరు. హూ రూల్డ్ ద కంట్రీ ఫర్ ఎ హాఫ్ పీరియడ్ దాన్ దిస్ ఫాదర్. మహమ్మద్ హ్యాడ్ అ సన్ నేమ్డ్ దేవా అనే ఒక కుమారుడు ఈ మహమ్మద్కి ఉన్నారు. హూ హ్యాడ్ అ సన్ నేమ్డ్ దేవదత్త. గంధర్వసేన వాజ్ బోర్న్ టు దేవదత్త, who ruled the country for 50 years. The rest of the rulers ruled for the same period for which their respective fathers did. In due course of time, Gandharvasena crowned his own son named Shankha as the ruler, retired to the forest. గంధర్వసేనుడు తన కుమారునికి శంకుడికి తన యొక్క రాజ్యాధికారం కిరీటం పెట్టేసేసి అతను అడవుల్లోకి వెళ్ళిపోయారు. After the expiry of period of 3 years of the rule of Shankha, ఈ శంఖుడు పరిపాలించేటటువంటి సమయంలో 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంద్ర డిప్యూటెడ్ ఇన్ అప్సరా నేమ్డ్ వీరమతి టు గంధర్వసేన ఇన్ ద ఫారెస్ట్. ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక అప్సరాని ఆవిడని పంపించారు. ఈ అప్సరా వీళ్ళు ఎవరంటే కశ్యప ప్రజాపతి యొక్క దాంట్లో అప్సరసలు గంధర్వులు వీళ్ళందరూ కూడా శ్రీమద్ భాగవతంలో మనం వాళ్ళందరినీ దానవులు, ఆదిత్యులు, దైత్యులు వీళ్ళందరూ కశ్యప ప్రజాపతికి సంతానంగా శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఈ అప్సర ఆవిడ పేరు వీరమతి. ఆ గంధర్వసేనునికి పంపించడం జరిగింది. గంధర్వసేనుడు యాక్సెప్టెడ్ హెర్ అండ్ ప్రొడ్యూస్డ్ ఎ సన్ ఫ్రమ్ హెర్. ఆవిడ అడవుల్లోకి వెళ్ళి ఎక్కడుంటే గంధర్వసేనుడు ఏం చేశాడంటే ఆవిడని అంగీకరించి ఒక కుమారుడు కలిగాడు. విత్ ది బర్త్ ఆఫ్ ది సన్ దేర్ వాజ్ అ రెయిన్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద స్కై విత్ ద సౌండ్ ఆఫ్ కిటిల్ డ్రమ్స్. దేవదందములు మోగటం తర్వాత ఆయన కుమారుడు జన్మించడం అని జరిగింది. ద ప్లెజెంట్ విండ్ స్టార్టెడ్ బ్లోయింగ్. అక్కడ గాలి అక్కడ వీచడం జరిగింది. బికాస్ ఆఫ్ శివ బీయింగ్ గ్రేస్ఫుల్ ఓవర్ ద చైల్డ్. శివుడు చాలా సంతోషించాడు ఆ యొక్క కుమారుని చూసి. ఎందుకంటే ఈ యొక్క భ్రమర వంశం అంతా శైవులుగా ఇక్కడ పరిగణించబడుతున్నారు. విక్రమాదిత్యుడు కానీ, ఎందుకంటే విక్రమాదిత్యుడు కూడా హరహర మహాదేవ్ అనుకున్న బేతాళ విక్రమ కథలు మీరు కావాలంటే చూడవచ్చు. అది ఎన్నో చాలా ఎపిసోడ్లు ఉంటాయి, 35 ఎన్నో ఉంటాయి, 23 ఎన్నో ఎపిసోడ్లు ఉంటాయి. అది హిందీ నుంచి తెలుగులో కూడా డబ్బింగ్ జరిగింది. దాంట్లో విక్రమాదిత్యుడి గురించి అతని చరిత్ర మొత్తం అంతా మనం గమనించవచ్చు. అయితే విక్రమాదిత్యుడు రావటం అనేది సత్యం, అది ఒక చరిత్ర. అతని కథలు అనేది సత్యమైనది కాదు. అవి ఏంటన్నది ఇక్కడ వర్షపురాణం చెప్తుంది. ఆ కథల గురించి, ఆ కథలు ఏంటన్నది నిజంగా జరిగిన స్టోరీలా లేకపోతే ఊహించి చెప్పిన కథలా అని తర్వాత మనం చెప్తాం. తర్వాత లాస్ట్ వచ్చిన అది వస్తుంది. ఇక శివుడు పరమేశ్వరుడు ఆయనకి ఆనందించారు. ద బ్రాహ్మణ టుగెదర్ విత్ హిస్ డిసైపుల్స్ రిటైర్డ్ డీపర్ ఇన్ టు ద ఫారెస్ట్ వేర్ హీ ప్రాక్టీస్డ్ కర్మయోగ అండ్ ఫైనల్లీ అచీవ్డ్ ద ఫార్మ్ ఆఫ్ శివ. ఈ గంధర్వసేనుడు కర్మయోగాన్ని అనుసరించి శివ స్వరూపంలోకి మారిపోయినట్లుగా ఇక్కడ మనం గమనించాలి. ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 3000 years ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ద కలి, అంటే 3000 సంవత్సరాలు కలియుగం గడిచిపోయిన తర్వాత, డ్యూరింగ్ ద టెరిఫిక్ టైమ్స్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ శకాస్ అండ్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ది రిలిజియన్ ఆఫ్ ఆర్యన్స్, ఈ శకవంశీయులు భారతదేశాన్ని పరిపాలించారు. అండ్ ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది రిలిజియన్ ఆఫ్ ఆర్యన్స్, ఆర్యమతం అభివృద్ధి కోసం, అట్ ద కమాండ్ ఆఫ్ శివుని యొక్క ఆజ్ఞ చేత
He again had to associate himself with గుహ్యకాస్. గుహ్యకులకి అతను అతను వాళ్ళతో కలిసి ఉన్నారు. ద ఫాదర్ గేవ్ ద నేమ్ ఆఫ్ విక్రమాదిత్య టు హిస్ సన్ డిలైట్ఫుల్లీ. ఈ గంధర్వసేనుడికి ఇంద్రుడు అనుగ్రహించిన అప్సర వీరామతికి పుట్టిన కుమారుడి పేరు విక్రమాదిత్యుడు. అంటే ఒకటి ఇతను మనుషుడిగా ఉన్నారు, నరరూపంలో ఉన్నటువంటి గంధర్వసేనుడికి అప్సరకి కలిపి పుట్టిన కుమారుడు ఈ విక్రమాదిత్యుడు. ద చైల్డ్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ వన్. అంటే ఒక ఇంద్రుడు రావటం, అప్సరల యొక్క కుమారులు ఇక్కడ భూమి మీద జీవించటం, ఇది ఒక అంత సాధారణమైన కార్యం కాదు. ద చైల్డ్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ వన్. అప్పుడు చాలా అతను అంతగా భగవంతుడే ఒక అప్సరస్సును పంపించి భూమి మీదకి పంపించి వాళ్ళకి సంతానం అట్లా పుట్టించడం అనేది అంత సాధారణ విషయం కాదు. అందుకని అతను చాలా ఇంటెలిజెంట్గా ఉండేవాడంట, చాలా తెలివితేటలు కలిగి ఉండేవాడు. అండ్ వాజ్ క్వైట్ డార్లింగ్ టు హిస్ పేరెంట్స్. హిస్ పేరెంట్స్కి చాలాగా ప్రియమైన వాడిగా ఉండేవాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 5 years హీ రిజాల్వ్డ్ టు పెర్ఫార్మ్ తపాస్ ఇన్ ద ఫారెస్ట్. 5 సంవత్సరాలకి అతను అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉండేవాడంట. మరి చూడండి, అప్సరసలకి ద్వారా రావటం వల్ల అతనికి చాలా తెలివితేటలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, బుద్ధి కుశలత అనేది. అండ్ ఫర్ దట్ పర్పస్ హీ వెంట్ టు ద ఫారెస్ట్. హీ పెర్ఫార్మ్డ్ హార్డ్ తపాస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 12 years అండ్ అచీవ్డ్ ఇమ్మెన్స్ గ్రేస్. అతను ఏం చేశాడు, 12 సంవత్సరాలు తపస్సుని అడవిలోకి వెళ్ళి తపస్సు గావించినట్టుగా గమనించాలి. దేర్ ఆఫ్టర్ హీ రిటర్న్ టు ద టౌన్ ఆఫ్ అంబావతి. మళ్ళీ అంబావతి నగరానికి, అంబా అంటే కాళికామాత, దానికి మహాకాళేశ్వర టెంపుల్ అన్నట్టు ఉంటుంది ఉజ్జయిని నగరంలో. దేర్ వాజ్ ఏ చార్మింగ్ లైన్ థ్రోన్ దేర్ విచ్ వాజ్ క్యారీడ్ బై 32 wooden puppets. ఆయనకి ఒక గొప్ప సింహాసనం అనేది అతనికి ఇవ్వడం జరిగింది. ద సెడ్ లైన్ థ్రోన్ 32 wooden puppets. ద సెడ్ లైన్ థ్రోన్ హ్యాడ్ బీన్ సెంట్ బై లార్డ్ శివ ఫర్ హిమ్. అతనికి సాక్షాత్ శివుడే అతనికి సింహాసనాన్ని, సింహం కలిగిన సింహాసనాన్ని అతనికి పంపించినట్లుగా ఇక్కడ చెప్తుంది. విచ్ వాజ్ యాక్సెప్టెడ్ బై హిమ్. దాన్ని విక్రమాదిత్యుడు తీసుకున్నాడు. అది ఎంత పెద్ద అంటే 32 స్టెప్పులు ఉంటాయి దాన్ని. ద సెడ్ లైన్ థ్రోన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది బాయ్ పార్వతి హ్యాస్ డిప్యూటెడ్ ఏ గోబ్లిన్ ఆర్ వైతాళ ఆల్సో విత్ ద లైన్ థ్రోన్. ఆ సింహములు కలిగిన సింహాసనంతో పాటు పార్వతీదేవి ఒక బేతాళుడు అనేటువంటి ఒక 32 మెట్లు ఉన్నాయి. బేతాళుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుని, ఒక దేవదూతను, గోబ్లిన్, ఒక దేవదూతని సాక్షాత్ పార్వతీ మాత పంపించినట్లుగా శివుడేమో సింహాసనాన్ని, పార్వతీమాత బేతాళుడు అనే అతన్ని ప్రొటెక్షన్ కోసం, ఆయన రక్షణ కోసం పంపించినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. వన్స్ ద వెలవరస్ కింగ్, ఆ మహాబలైనటువంటి వెంట్ టు మహాకాళేశ్వర అండ్ వర్షిప్ లార్డ్ శివ. అతను శివుని చాలా పూజించినట్లుగా ఇక్కడ చెప్తుంది. ద క్యారియర్ ఆఫ్ ది పినాక బౌ. ఏ ధర్మ సభ వాజ్ ఆల్సో కన్స్టిట్యూటెడ్ దేర్. పినాక పాణి. ఏ ధర్మ సభ వాజ్ ఆల్సో కన్స్టిట్యూటెడ్ దేర్. అక్కడ ఒక ధర్మసభ అనేది, ఇది విక్రమ్ బేతాళ్ కథల్లో ఒక పెద్ద ధర్మసభ అనేది కనిపిస్తూ ఉంటుంది, దాన్ని మీరు చూడవచ్చు. ఇన్ విచ్ ద మెథడ్ ఆఫ్ ది ఎరెక్టింగ్ వ్యూహాస్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ డిఫరెంట్ మెటల్స్ స్టడ్డెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్మ్స్, ద పెయింటింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ బిసైడ్ క్రీపర్స్ డెకరేటెడ్ ఆఫ్ ది స్ట్రక్చర్. అతని యొక్క ఆ స్ట్రక్చర్ అంతా ఎలా ఉంది, ఆ రాజసింహాసనం అంతా చెప్తున్నాడు. ఓ శౌనక, ఇన్ ద సేమ్ ధర్మసభ ద డివైన్ లైన్ థ్రోన్ వాజ్
కాన్సిక్రేటెడ్. అటువంటి ధర్మసభలో ఇతను సింహం కలిగినటువంటి సింహాసనాన్ని అక్కడ సింహాసనాన్ని Then all the prominent Brahmanas who are well versed with the Vedas and their parts were invited and were adored. చాలా అన్ని వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులందరినీ స్వాగతించారు. ద రిలీజియస్ స్పీచెస్ వర్ హీర్డ్ ఫ్రమ్ దెమ్. ఆధ్యాత్మికమైన సంబంధించిన భాషలు అక్కడ జరిగాయి. అట్ ద సేమ్ టైం ద వైతాళ అంటున్నాడు ఇక్కడ, బేతాళ టేకింగ్ టు ది ఫార్మ్ ఆఫ్ బ్రాహ్మణ, ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి అట్టర్డ్ విక్టరీ టు యూ, నీకు జయము కలుగునుగాక, విక్రమాదిత్య విజయభవ అని అక్కడ అతను చెప్తున్నాడు. విక్రమాదిత్యుడు అనగానే మన తెలుగులో దానికి సరైన సినిమాలు ఎక్కడ కనిపించట్లేదు. విక్రమాదిత్యుడు అనేది ఒక సివిల్ సినిమాలు వచ్చినాయి, రవితేజ అనేది. కానీ ఈ విక్రమాదిత్యుడు సినిమాలు ఒరిజినల్గా నాకు కనిపించదు. కాబట్టి సీరియల్స్ అయితే హిందీ సీరియల్ జీ తెలుగు సీరియల్లో బేతాళ విక్రమ కథలు అనేది చూస్తే దాంట్లో వస్తాయి. ఈ విక్రమాదిత్యుడు అనేది భవిష్య పురాణంలో ముందుగానే ద్వాపరయుగానికి సంబంధించిన వేదవ్యాస సూత మహర్షి ఇక్కడ మనం చెప్పడం గమనించాం. దెన్ బ్లెస్సింగ్ హిమ్ హీ ప్రైజ్డ్ ద కింగ్ అండ్ టేకింగ్ హిస్ సీట్ హీ సెడ్ టు ద కింగ్, ఇన్ కేస్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిజనింగ్ టు వన్, నీ కనుక ఇష్టమైతే ఐ కెన్ నారేట్ ద హిస్టారికల్ స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్. నీకు ఇతిహాస పూర్ణమైన ఐ కెన్ నారేట్ ది హిస్టారికల్ స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్. అంతకుముందు ఎన్నో, ఇప్పుడు మనం 28వ కలియుగం 29వ సత్యయుగానికి మధ్యలో మనం యుగ సంధిలో ఉన్నాం. ఈ యొక్క కలియుగం అయితే ఇతను ఏం చెప్పి, ఇతను అంతకుముందు యుగాల్లో ఏ యుగాల్లో జరిగినాయో ఒక నిజంగా జరిగిన స్టోరీలు, హిస్టారికల్ స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్, అంతకుముందు జరిగిన కథలు అవన్నీ కూడా. కానీ అది ఏ యుగంలో జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నది మనకు తెలియదు. ఈ కథలన్నీ కూడా బేతాళ విక్రమ కథలు అంటున్నారు. ఇది చాలా బాగా ప్రాచుర్యం, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రథమఖండ సంపూర్ణం. ఓం నమో నారాయణ.